సో చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు కాశీం అన్న నిరుద్యోగ చేసి నుంచి ఒక 2 నిమిషాలన్నా టైం తక్కువ ఉన్నది, ప్లీజ్ ఏమనుకో ఒక 2 నిమిషాలు. నిన్న రాత్రి సీఎం గారి యొక్క మాటలు విని చాలా షాక్ గురయ్యా. ఎందుకంటే ఇక్కడున్న జర్నలిస్ట్ సోదరులకు మరియు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న పట్టాలు బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా లేదు. ఆయనకున్న పట్ట ఒకటే ఒక పట్ట, సంచులు మోసే పట్ట. ఆ పట్ట తప్ప ఏ పట్ట లేదు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్భయంగా ఉన్నది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇక ఒకడొక గొంతు, లక్షల గొంతుతో సమానమైనటువంటి ఇక్కడ జర్నలిస్టుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు తక్షణమే అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. నాకు ఒకటి చిన్న నెమ్మది ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం వస్తుందని ఒక చిన్న కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకులకు అడిగాను. ఎందుకంటే పెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది. పెళ్ళి చాలా సంవత్సరాలు అవుతున్నప్పుడు ఎప్పుడు అన్నటువంటి ఇంట్లో దొంగతనం జరగలేదు. కానీ ఈ మధ్యలో అన్నటువంటి దొంగతనం జరగడం మొదలైంది. కానీ ఒకరోజు అన్నట్టు బంగారం పోయింది. వాళ్ళ భార్య అరే ఇంట్లో బంగారం పోయింది, ఎక్కడ పోయింది, ఇంకొక రోజు డబ్బులు పోయినాయి, ఇంకొక రోజు ఉప్పు కారం పసుపు అన్నీ పోతున్నాయి. కానీ వాళ్ళ భార్యకు నిద్ర పట్టడం లేదు. దొంగ ఎవరో తెలియట్లేదు. ఎలాగైనా సరే దొంగను మేము ఖచ్చితంగా పట్టుకుంటామని నిద్రాహారాలు మానేసి ఆ రోజు రాత్రి పడుకోకుండా ఆ దొంగను కనిపెట్టుకోవడానికి అలాగే చూస్తూ ఉంది. కానీ తర్వాత మళ్ళీ ఇంకో డబ్బులు దొంగతనం జరిగే సందర్భంలో అక్కడున్న దొంగను చూసి వాళ్ళ భార్య కూడా షాక్ అయింది. అక్కడున్న దొంగ ఎవరో కాదు, భర్త. కానీ అక్కడున్న దొంగ భర్త అయితే బయట మాత్రం చెప్పుకున్నది మా భర్త శ్రీరామచంద్రుడు అని. అందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా పనిచేస్తుందన్నటువంటి మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.